వర్షాలు ఎప్పుడు పడతాయండి? వర్షాలు ఎప్పుడు పడతాయి? వానాకాలం జూన్ మాసంలో పడుతుంది. జూన్ మాసంలో ఎవరున్నారు అధికారంలో? మీరు కదా. మేము వచ్చింది చలికాలం డిసెంబర్లో, రేపు వచ్చేది ఎండాకాలం. అది అయిన తర్వాత కదా వచ్చేది వానాకాలం. మాకంటే ముందున్నది మీరేనా? జూన్ మాసంలో వర్ష ఋతుపవనాలు అన్నప్పుడు పడ్డ నీళ్ళైనా కనీసం మీరు ఒడిసి పట్టుకొని ఆ నీళ్ళని అడ్డగోలుగా ఇబ్బంది లేకుండా కాపాడి ఉంటే ఈరోజు ఈ రాష్ట్రానికి గతి పట్టేది కాదు. అవసరం ఉన్నా లేకపోయినా, పంటలు ఉన్నా లేకపోయినా, ఎన్నికలప్పుడు నీళ్లు బయట కనపడాలని చెప్పి సాగర్లో నీళ్ళంతా గేట్లు ఎత్తి బయటికి పంపించి ఇప్పుడు నీళ్ళు లేకుండా చేస్తే దీనికి ఎవడు బాధ్యుడు? నువ్వే కదా. కృష్ణానది నీళ్ళు ఎట్లా అన్యాయం చేస్తే, గోదావరి ఏమో ఆడ కాళేశ్వరం కుంగిపోయి ఆ నీళ్లు వదులుతాయి. ఆ నదిలో కిందికి వదిలింది నువ్వే, ఈ నదిలో కిందికి వదిలింది నువ్వే. మళ్ళీ ఇవాళ వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చేది కరువు వచ్చింది. నువ్వు చేసిన తప్పిదాల వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇబ్బంది పడతా ఉంది. అటువంటి ఇబ్బందిని కూడా మేము కాపాడటం కోసం ప్రయత్నం చేస్తాం. మీరు ఇంతకాలం పాలన చేసినటువంటి వ్యక్తులు కొంత బాధ్యతాయుతంగా కనీసం సరే మేము తప్పులు చేసిన వాళ్ళు సరి చేస్తూ ఉన్నారు, 4 రోజులు ఆవుదాం అనే ఓపిక కూడా లేకుండా ఎన్ని అవాస్తవాలు మాట్లాడితే ఎవరు భరిస్తారు మిమ్మల్ని? కనీసం ప్రతిపక్షంగా ఉండటానికి కూడా మీరు పనికిరాని విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మాకేం సంబంధం అంటాడు ఒక ఆయన. నిన్న నేను పొద్దున పేపర్ చదివిన, నాకేం సంబంధం అంటే 10 ఏళ్ళు పాలన చేసింది మీరే కదా బాధ్యులు. ఎట్లా చేస్తారండి ఫోన్ ట్యాపింగ్? మీరు దేశ భద్రత కోసం వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, లేకపోతే టెర్రరిస్టులు పట్టుకోవడానికి వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, దాన్ని సామాన్యులు కామన్ మ్యాన్ ప్రతిపక్ష నాయకులను నిర్వీర్యం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ వాడతారా? దేశ క్షేమం కోసం భద్రత కోసం పెట్టినటువంటి చట్టాన్ని మీరు మీ రాజకీయ అవసరాల కోసం పణంగా పెట్టి దేశ భద్రత కూడా ఈరోజు మీరు ప్రమాదం తీసుకొచ్చారు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకొని ప్రతి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తూ చివరికి అరే పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళటానికి ఎవడిచ్చాడు నీకు హక్కు? ఈ దేశంలో పౌరులు కొన్ని హక్కులు ఉన్నాయి. స్వేచ్ఛగా స్వతంత్రంగా బతికేటువంటి హక్కు ఉంది. వాళ్ళ స్వేచ్ఛను హరించి వాళ్ళ పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి కుటుంబ జీవితాల్లో కూడా నువ్వు వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు, వ్యాపారస్తులు ఏం మాట్లాడుకుంటున్నారు, లేకపోతే ఇంకో అధికారి ఏం మాట్లాడాడు, ఇంకో పత్రిక ఆయన ఏం మాట్లాడిండు, జడ్జిలు ఏం మాట్లాడుతున్నా, లేదా ఇంకో ఆయన ఏదో మాట్లాడుతున్నా, అందరి జీవితాల్లో నువ్వు వాళ్ళ వంటగదిలోకి వాళ్ళ బెడ్రూమ్లో కూడా దూరుతున్నారు మీరు. ఇదే నా బాధ్యత మీకు? ఇంకా తగుదనమ్మా మాకేం సంబంధం అంటారు? 10 ఏళ్ళు మీరే కదా చేసింది. ఇంతటి దుర్మార్గమైనటువంటి వ్యక్తుల జీవితాల వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లోకి తొంగి చూసిన మిమ్మల్ని ఏ వ్యక్తి కూడా క్షమించడు. మిమ్మల్ని పౌరుల భద్రతకే పెను ప్రమాదం ఇది. వారి వ్యక్తిగతమైనటువంటి సమాచారం ట్యాప్ చేసి ఎవరెవరికి ఇచ్చారో, మీరు ఏం చేశారో కొద్దిమంది బయటకు చెప్తా ఉన్నారు. మామూలు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు ఫోన్ ట్యాపింగ్ సమాచారంతో. ఇంకా ఎంతమంది చేశారో ఇట్లా? అరే పాలించమని చెప్పింది దేనికి? ఒక రాష్ట్రాన్ని మీకు బాధ్యత చెప్తే ధన మాన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. ఆ కాపాడాల్సిపోయింది మీరే ఉల్టా అసలు వాళ్ళ భద్రతకి పెద్ద పెను ప్రమాదంగా మారారు. ఇంతకంటే ద్రోహం ఏముంది? ఇంతకంటే అన్యాయం ఏముంది? వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ లేకుండా చేశారు ఎవరికి.